కనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అనే పేరు పెట్టింది. ఏం బేతేల్? ఒకప్పుడు బేతేల్, ఇప్పుడు ఏమైంది? ఏల్ బేతేల్. ఒకప్పుడు ఆ స్థలానికి పెద్ద తను పర్సనల్ అటాచ్మెంట్ ఏం లేదు. ఏదో వెళ్ళినప్పుడు దారిలో ఏదో తలగడ పిల్ల వచ్చింది, కష్టాల్లో దేవుడు ఆదరించాడు, అంతే. ఏదో దేవుడు మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈ దేవుడు నా దేవుడు. ఈరోజు దేవుడిని నువ్వు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని పరిచయం చేశాడు యాకోబుతో. అంతవరకు దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు ఉన్నాడు, కానీ యాకోబు దేవుడుగా లేడు. ఇక్కడ యాకోబు అంటాడు, ఈయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడే కాదు, ఈయనెవరు? నా దేవుడు. నీ జీవితంలో ఎప్పుడైతే వ్యక్తిగతంగా హీఈస్ మై గాడ్, హీఈస్ మై గాడ్, ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తిగత అనుబంధంలో ఈ మందిర స్థలంలో దేవుడు నన్ను కలుసుకున్నాడని ఆ మందిరము గురించి, దేవుని దర్శనం గురించి సాక్షిగా నోరు తెరిచి, అప్పుడు నిజమైన అనుభవం, నిజమైన ఆశీర్వాదం, నిజమైన నామకరణం, నిజమైన దట్ నేమ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ బికేమ్ అ ట్రూ గేమ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవంలోకి వస్తావో అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి? అద్భుతం. యూనో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ ప్లేస్? సమస్తము దేవుడే, తానే నీ సర్వమై. ఎలీషా దేవుడు, ఏలియా దేవుడు ఎప్పుడైతే ఎలీషా దేవుడు అయ్యాడో, ఆ దుప్పటి తీసుకొని ఎప్పుడైతే ఆ నీటిని కొట్టాడు, వెంట నీరేమైందండి? పాయలైపోయింది. యూ షుడ్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ ద అనాయింటింగ్. అది ఎప్పుడు వస్తుంది అంటే, అందుకొరకే టెస్ట్ మనీ అబౌట్ జీసస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ.